ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇదిగోండి కాఫీ. మీ అమ్మ అబద్ధం చెప్తుంది. అలాంటివి ఉండదులే. లేకపోతే అత్తమ్మ ఇంటి మీద లోన్ ఇప్పించాలనుకుంటే కీర్తి ఎందుకు వద్దంటుంది? కీర్తికి బుక్ నాలెడ్జి తప్ప జనరల్ నాలెడ్జి లేదు. ఇదంతా మీ అమ్మ చెప్తేనే చేస్తుందనిపిస్తుంది నాకు. అయితే ఇప్పుడు ఏమంటావు? మీ అమ్మకి ఇంటిపై లోన్ తీసివ్వడం ఇష్టం లేదు. ముందు ఆలోచిస్తాను అన్నారు. ఇప్పుడు కుదరదని చెప్పారంటే ఏమనుకోవాలి? అనుకోవడానికి ఏముంది? ఆ ఇల్లు అమ్మది. అమ్మకి ఎలా నచ్చితే అలా చేస్తుంది. వదిలే దీపు. ఎలా వదిలేస్తాం చెప్పండి? అమ్మ ఆస్తిలో మీకు వాటా వస్తుంది కదా. అది అమ్మ కష్టార్జితం. అమ్మ తలుచుకుంటే ఆస్తి మొత్తం కీర్తికి ఇచ్చేయచ్చు, లేకపోతే ఎవరి పేరునైనా రాయొచ్చు. కాబట్టి ఊరికే గొడవపడి ఆస్తిని పోగొట్టుకోలేం కదా. ఇప్పుడు ఆస్తి ఎవరు అడిగారండి? మీరు ఇంటిపై లోన్ కోసం మీ అమ్మని అడగడానికే డౌట్ పడుతున్నారు. మీ అమ్మ ఆస్తిలో మీకు వాటా ఉంది. అలాంటప్పుడు లోన్ గురించి గట్టిగా అడగడంలో తప్పులేదు అని చెప్తున్నా. కరెక్టే, కానీ బలవంతంగా ఒప్పించలేం కదా. కాదనను. అత్తమ్మ డెసిషనే ఫైనల్. కానీ మనకు లోన్ ఇప్పిస్తేనే మన సమస్య తీరిపోతుంది కదా అని. కాబట్టే అమ్మని అడిగాను. అమ్మ వద్దంది, వదిలే. అలా అంటే ఎలా చెప్పండి? కన్విన్స్ చేయాలి. మనం అప్పు తీసుకునేది ఆస్తి పెంచడానికని మీ అమ్మకి చెప్పాలి. చెప్పాను. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి. దిస్ ఇస్ ఫర్ గుడ్ కాజ్ అని కీర్తి అత్తమ్మ ఫీల్ అవ్వాలి. అలాంటి ఛాన్స్ మనం లేకుండా చేసుకున్నాం. నేనేమో ఇంతకాలం వాళ్ళ కష్ట నష్టాలను పంచుకోలేదు. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకొని వచ్చి వేరే కాపురం పెట్టాను. ఇప్పుడు ఏం మాట్లాడినా అవసరం కోసమే అవుతుంది. అసలు మీకు ముందు అత్తమ్మ లోన్ తీసుకోవడం ఇష్టం ఉందా లేదా? ఉంది, కానీ కాదని చెప్పాక ఫోర్స్ చేయలేం కదా. నేను ఫోర్స్ చేయమనడం లేదు. మీ నాన్న ఆ ఇంటి పత్రాలని ఫోర్జరీ చేసి అమ్మేయకుండా మీ అమ్మకి ఫేవర్ చేయమని చెప్తున్నాను. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు దీపు. అందుకే నేను చెప్పేది కాస్త మనసు పెట్టి వినండి. మనకి ఇంటి మీద లోన్ ఇప్పిస్తే ఆ ఇంటి పత్రాలు బ్యాంకులో సేఫ్ గా ఉంటాయి. అప్పుడు ఫోర్జరీ స్పెషలిస్ట్ అయిన మీ నాన్న కంటపడకుండా బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంటాయి. లేకపోతే మీ నాన్న దుబారా ఖర్చులకు ఆ ఇంటిని పల్లి బఠానికి అమ్మేస్తాడు. అప్పుడు ఇల్లు లేక వాళ్ళు బయట అద్దె గదిలో ఉంటే ఎవరికి చిన్నతనమండి? మనకే కదా. అవును, నువ్వన్నది నిజమే దీపు. కానీ ఈ విషయం ఆ మట్టిబుర్ర కీర్తికి మీ అమ్మకి తెలియడం లేదు. ఏం ఆలోచిస్తున్నారు? మా నాన్న అలా ఫోర్జరీ చేయరు. చేస్తే జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు. ఒకవేళ కనిపెట్టినా ఇంటి దొంగని ఎవరేం చేయగలరు? అంటే ఇప్పుడు మీ నాన్న ఫోర్జరీ చేస్తే ఆయన మీద కేసు ఎవరు పెట్టాలి అంటున్నా. మీ అమ్మ పెడుతుందా? లేదు కదా. నువ్వు చెప్పేది నిజమే దీపు. అందుకే ఇంటి పత్రాలు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందామనేది. 15 ఏళ్లలో లోన్ తీరుస్తాం. అప్పటి వరకు అమ్మ, చెల్లి, అమ్మమ్మ అందరూ అదే ఇంట్లో ఉంటారు. మీ చెల్లికి పెళ్ళైపోయి వెళ్ళిపోతుంది. అమ్మ రిటైర్డ్ అయిపోతుంది. నాన్నమ్మ వయసు కూడా మీద పడిపోతుంది. ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు మీ అమ్మను అమ్మమ్మను మన ఇంటికి తీసుకురండి. ఆ ఇల్లు అద్దెకిస్తే వచ్చే డబ్బులు వాళ్ళ ఖర్చులకే ఉపయోగపడుతుంది కదా. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ అమ్మ లోన్ తీసుకోవడం కుదరదని చెప్పాక మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? మనం కాదు, కీర్తి చేయగలదు. ఇంతకీ కీర్తి ఏ కాలేజీలో పనిచేస్తుంది? ఎస్ఆర్కే కాలేజ్. ఇక నేను చూసుకుంటాను. ఎందుకలా చూస్తున్నావు? నువ్వు బ్రిలియంట్. కాబట్టే చెప్పినట్టు వినే మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటిది ఇంత చల్లగా ఉంది? టైము రాత్రి 11:30. ఈ టైంలో తింటే ఇలాగే ఉంటుంది. వేడి చేయాలా? వద్దు.
రేపు ఉదయం ఊరికి వెళ్తున్నాను. జాతరకు వెళ్తున్నావా? ఈ జన్మకు అంత అదృష్టం కూడానా? మరి ఎక్కడికి? మీరు వృద్ధాశ్రమం కట్టించారు కదా, అక్కడికి. ఎందుకంత వైరాగ్యం? ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలండి? కొడుకు రాత్రి ఇంటికి ఎప్పుడొస్తాడో తెలీదు, వాడికి పెళ్లి ఎప్పుడవుతుందో తెలీదు, నా ఆరోగ్యం ఎప్పటి వరకు బాగుంటుందో తెలీదు. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? పని మనుషుల అన్నీ నేనే చేసి పెట్టాలి, కానీ నోరు తెరిచి మాట్లాడకూడదు. ఏ నా కోరికలుండవా? అయినా ఇంకా ఎన్ని రోజులు ఈ పనులన్నీ నేనొక్కదానే చెయ్యాలి? అదే అని బాధ. దాని గురించి రేపు ఉదయం మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి పడుకో. ఉదయానికి నేనుండను, నేను ఊరెళ్తున్నాను. డ్రైవర్కి కూడా చెప్పేశాను. మా ఆవిడికి ఎన్నడూ లేనిది చాలా కోపం వచ్చినట్టుంది. సర్లే, ఏమైంది చెప్పవే. ఆదర్శ్కి వయసు ఎంత అనుకుంటున్నారు? ఈ ఆషాఢానికి 32 పూర్తవుతాయి. అయితే వాడికింక పెళ్లి చేయరా? చేద్దామే. అమ్మాయిని వెతుకో. ముహూర్తం టైంకి వచ్చి అక్షంతలు వేయమంటే వేస్తాను. నాదే ఉంది. ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటాను, అక్కడ నిల్చోమంటే అక్కడ నిల్చుంటాను. చాలా తేలిగ్గా చెప్పారు గాని ఆ రోజులు ఎప్పుడో పోయాయి. మనమే అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే రోజులొచ్చాయి. 4 చోట్లకు వెళ్ళి అడగాలి. ఇద్దరం చెరో దిక్కు పిల్లని వెతకాలి. కాని మీరేమో చేతికి దొరకరు. వాడసలు రాత్రి ఇంటికే రాడు. పెళ్లి చేస్తే వాళ్ళు మార్పు అదే వస్తుంది. టైంకి వస్తాళ్లే. చెప్పవే, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? శాంతమ్మ మనవరాలు కీర్తి ఉంది. చాలా బాగా చదువుకుంది. మంచి పిల్ల కదా అని అడిగేయాలనిపించింది. ఇంకేంటే, పురోహితుని పంపించి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేద్దాం. ఏంటి పెట్టించేది? ఇస్తీనమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మా వాయనం అన్నట్టు అలా అడగ్గానే ఇలా పిల్లనిచ్చేయడానికి ఎవ్వరూ రెడీగా లేరు. అంటే పిల్లని ఇవ్వను అనడమే కాదు, కయ్యం లేచింది. మన ఆదర్శ్ తాగుతాడు, క్లబ్బులకి పబ్బులకి తిరుగుతాడని నానా మాటలు అంది. రౌడీలను వెంటేసుకుని గొడవలకెళ్లే నీ కొడుక్కి నా మనవరాల్ని ఎలా ఇస్తాను అంది. అందుకే ఈ రుసరుసలో. అయినా అడగ్గానే పాలు తోడు పెట్టుకోవడానికి మజ్జిగిచ్చినంత ఈజీగా ఆ అమ్మాయిని ఎవరూ ఇవ్వరు కదే. ఒక పద్ధతి అంటూ ఉంటుంది. మన క్యాస్టే కాదంటారా అని చొరవ తీసుకుని అడిగాను. ఇంతకు మించిన పద్ధతేంటో. ఇందాకేమో చాలా తేలిగ్గా ఎవరైనా ఉంటే చూడకపోయావా అన్నారు. ఇప్పుడేమో ఇలా. మీలా నాకు 2 నాలికలు లేవండి. నేను చెప్పేది తెలిసిన వాళ్ళకో వరుస, తెలియని వాళ్ళకో పద్ధతి అంటున్నాను. అంటే క్యాస్ట్ ఫీలింగ్ అందరి దగ్గర ఒకేలా వర్కౌట్ అవ్వదే. కష్టాన్ని నమ్ముకునే శాంతమ్మ లాంటోళ్ళు, కరెన్సీని నమ్ముకున్న నాలాంటోళ్ళు కులం గొడుగు పట్టగానే దాని కింద తేలిగ్గా చేరం. ఎందుకంటే రఘురామ్ అంటే ఈరోజు కులం కాదు, ధనం. దాన్ని కాపాడుకోవడానికి మంచి గుణం, జ్ఞానం ఉన్న అమ్మాయి కావాలి. అంతేనా? అంతే. అదే ఒకవేళ మన క్యాస్ట్ అమ్మాయి అయినా సరే తను పబ్బులు క్లబ్బులు అంటూ తిరిగితే మనం ఇంటి కోడలుగా చేసుకుంటామా చెప్పు? అలా ఎలా చేసుకుంటాం? శాంతమ్మ కూడా అందుకే ఆదర్శ్తో పెళ్ళి అంటే వద్దు అని చెప్పింది. సరే, ఆ సంగతి పక్కన పెట్టు. నీకు అమ్మాయి బాగా నచ్చింది కాబట్టి ఇక నేను చూసుకుంటాను. అంత నిక్కచ్చిగా, చాలా పచ్చిగా శాంతమ్మ ముఖం మీద తెగేసి చెప్పేసిందిగా ఆదర్శ్కి నా మనవరాల్ని ఇవ్వనని. శాంతమ్మని అడిగేదేముంది? ఆమె కాదన్నంత మాత్రాన కాకుండా పోతుందా? శాంతమ్మలుడు రాజశేఖరు నాకు కావలసినవాడు. ఖాళీగా ఉండేవాడికి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి కలుపుకుందాం సంబంధం. కలుస్తుందంటారా? నేనున్నానుగా. అందుకే అనేది మరి మీరు మనసు పెడితే ఆదర్శ్ పెళ్లి అయిపోతుంది అని. సరే అన్నాను కదా. ఇక నువ్వు నిశ్చింతగా ఉండవే, ప్రశాంతంగా పడుకో, నేను చూసుకుంటాను. సరే, మీరు తినండి. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో, ఎవరు? సార్ ఉన్నారా? ఏ సారు? రాజశేఖర్ సార్ కావాలి.
లేరు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. ఎప్పుడొస్తారు? తెలీదు. ఏమ్మా, ఏం అడిగినా లేదు తెలీదు అని అంటున్నావు? పొద్దున్నే లేచి రెడీ అయ్యి బండి వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. జాబ్ చేస్తూ ఉంటే ఈ టైంకి వెళ్ళారు, ఈ టైంకి వస్తారు అని చెప్పొచ్చు. కానీ మీ సార్కి ఏ పని పాట లేదు. అడిగిన దానికి కూలుగా సమాధానం చెప్పొచ్చు కదా. ఏం బాబు, పద్ధతిగా మాట్లాడటం తెలీదా? అయినా ఎలా తెలుస్తుందిలే నీలాంటి వాళ్ళకి. మాళ్ళున్నే సార్ అంటున్నాడంటే ఈడెంతెదవో. చాలు చాలు, ఈ ఒక్క ప్రశ్నకే అంతలా ఎందుకు అరుస్తున్నారు? మరి నీకేం కావాలి? రాజశేఖర్ సార్. ఆ సారు ఏ ఘనకార్యం వెలగబెట్టడానికి వెళ్ళారో వస్తే చెప్తాను. మీ పేరు? ఆదర్శ్ మనిషి అని చెప్పండి. ఏ ఆదర్శు? ఫైనాన్స్ ఆదర్శ్ మనిషి అని చెప్పండి. ఎవరు? రఘురాం గారి కొడుకు ఆదర్శా? ఆ అబ్బాయికి చెప్పు, ఇక మీదట రాజశేఖర్కి అప్పివద్దని. జాబు లేదు, టైం వేస్ట్ చేస్తూ అప్పులు చేసి అసోసియేషన్కి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు అతను చేసిన అప్పులన్నీ తీర్చాం. ఇకపై మీరు చూసుకోండి అంతే. మా ఎవరమ్మా ఫోను? ఆ ఎవడో ఫైనాన్స్ కార్పొరేషన్ రఘురాం కొడుకు ఆదర్శ్ తోకంట. అయినా వాడితో మీ ఆయనకి స్నేహమేంటే? వాడక రౌడీ. ఇంట్లో ఎదిగొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉండద్దు? సరేలే, నేను కాఫీ తెస్తున్నానుండు. ధరణి, కాఫీ తీసుకోమ్మా. ఏంటమ్మా ఇంతసేపు పడుకున్నావు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదమ్మా. కీర్తి లేదా? తాను 7:30కే క్లాస్ ఉందని వెళ్ళిపోయింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? లేదమ్మా, తలనొప్పిగా ఉంది. ఆఫీస్కి సెలవు పెడతాను. ఈరోజు రెస్ట్ తీసుకుంటానమ్మా. అయితే టిఫిన్ ఇక్కడికే తీసుకుని వస్తాను, తినేసి పడుకో. ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదమ్మా. కీర్తి పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? లేదమ్మా. ఆలోచించినా తప్పు లేదులే. వచ్చే బుధవారంతో తనకి 23 ఏళ్ళు వస్తాయమ్మా. ఆడపిల్లలు చూస్తుండగానే ఇట్టే ఎదిగిపోతారు. నిన్నేమైందో తెలుసా? అనురాధతో గొడవైంది. ఎందుకు? ఆమెకి కొడుకున్నాడు కదా, వాడికి 32 ఏళ్ళు. వాడి మనిషి నుంచే ఇందాక ఫోన్ వచ్చింది. వాడు ఇంటర్ కూడా పాస్ కాలేదు. వాడికి మన కీర్తినిచ్చి పెళ్లి చేయమని అడిగింది. అలా ఎలా ఇస్తామని అక్కడే కడిగేశాను. అమ్మాయి ఉందంటే అబ్బాయి వాళ్ళు ఒక మాట అడుగుతారు. లేదు అంటే సరిపోయేది కదమ్మా. చెప్పి చూశాను. మీది మాది ఒకటే క్యాస్టు, ఇస్తే తప్పేంటి అని అడిగింది. ఒకటే క్యాస్ట్ అయితే పెళ్లి కార్డు ఇవ్వచ్చు గాని అమ్మాయిని ఎలా ఇస్తాను చెప్పు? కీర్తిని చేసుకునే యోగ్యత ఆ ఆదర్శకుందా? నీ కొడుకు రౌడీ అని ఆమె మొహం మీదే చెప్పేశాను. ఇంట్లో మగవారు బావుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇంట్లో ఆయన కరెక్ట్గా లేరు కదమ్మా. అది నిజమే. ఇక అనురాధ నన్ను పనికి పిలవదు. మంచిదే అయింది. నెమ్మదిగా ఒక్కో ఇంటికి పని మానేయమ్మా. నీకు వయసు అవుతోంది కదా. మానేయాలి. మీ ఆయన సరిగ్గా ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నా డబ్బుతో మీరు బ్రతుకుతున్నారని కాదు, నా ఖర్చులకి సరిపోతుంది. కీర్తికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతవరకు 1,35,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. అవింకా 6 నెలలకో సంవత్సరానికో తీసుకోవాలి. ఈలోగా కీర్తికి మంచి సంబంధం చూడాలి. ఇప్పుడే కీర్తికి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందో లేదో ఒకసారి తనని కూడా అడగాలి కదమ్మా. దాన్నడిగేదేంటే? దానికేం తెలుసు? ఇలాగే తొందరపడి నా పెళ్లి కూడా చేశావు. నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళావా? అయితే నీ కూతుర్నడుగు. దానికి ఇష్టమైన వాణ్ణి చూసి పెళ్లి చెయ్యి. ఏదైనా సరే తొందరగా చెయ్యి.
సరేగానమ్మా, తలకి మర్దన చేసుకుంటాను. కాస్త ఆయిల్ ఇవ్వు. ఉమ్, అమ్మా, ఒక విషయం. చెప్పు. దేవిక వస్తోంది. నీకు ఫోన్ చేసిందా? ఇప్పుడు గుర్తొచ్చావా దానికి? ఇక్కడికి రావద్దని చెప్పు. వచ్చినా దాని మొహం కూడా చూడను. తను ఫోన్ చేయలేదమ్మా. మరి ఆఫీస్కి ఫోన్ వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ తీసుకొని వస్తోంది. నా బాస్గా ఇకపై ఇక్కడే ఉంటుంది. మనకింకో కర్మ మొదలైందా? చూడు, దాన్నింటికి పిలవద్దు. పైగా ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. చెప్పు దానికి. మనవాళ్ళనుకుంటే మాట్లాడకపోవడమే మంచిదని. నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే నువ్వైతే దూరంగా ఉండు. ఎందుకమ్మా దాని మీద నీకంత కోపం? నువ్వు తనకి జన్మనిచ్చిన తల్లివి. నా దృష్టిలో అది ఎప్పుడో చనిపోయిందే. ఏమైందో ఏమోనమ్మా, దేవిక ఒక్కతే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వస్తోంది. వాళ్ళ ఆయన కూడా రావడం లేదంట. దాని గురించి వదిలేయని చెప్పానా? అది వస్తే నాకేంటి, చస్తే నాకేంటి? అందుకే చెప్తున్నాను, కీర్తికి తొందరగా పెళ్లి చేసేద్దామని. అయినా కీర్తి పెళ్లికి తొందరే ఉందమ్మా. దేవిక ఇన్ని రోజులు మనకి దూరంగా ఉంది. వేరే జాతి వాణ్ణి పెళ్లి చేసుకుంది. ఇన్నేళ్ల తర్వాత మన ముందుకొస్తోంది. రేపు కీర్తికి పెళ్లి సంబంధం చూసేటప్పుడు నలుగురు 4 రకాలుగా అనుకోరా? అనుకుంటే అనుకోని అమ్మా. కీర్తి పెళ్లి విషయంలో తొందర ఏం లేదు. అది కాదు ధరణి, పెళ్లి విషయంలో నీ జాతకం నా జాతకం సరిగ్గా లేదు. అందుకే నాకు పెళ్ళయిన కొద్ది సంవత్సరాలకే మీ నాన్నగారు చనిపోయారు. నీకు పెళ్ళయ్యాక ఇలా జరిగింది. నీ కొడుకు మహేషు రాత్రి పెళ్లి చేసుకుని ఉదయాన్నే వెళ్లిపోయాడు. కాబట్టి కీర్తి కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోకముందే దానికి పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరుతుంది. సరే అమ్మా, చూద్దాంలే. ఆంటీ, మీరు బయలుదేరుతున్నారా? అవును, రేపు ఉదయం 5 గంటలకు వెళ్ళాలి. అలారం పెట్టు. అవసరం లేదా ఆంటీ, నేను డైలీ రోజు 5 o'clock లేచి రెడీ అవుతాను. అంత ఉదయాన్నే లేచి ఏం చేస్తావు? పొద్దున్నే లేచి ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టి తర్వాత తాతకి కాఫీ ఇస్తాను. టిఫిన్ రెడీ చేశాక ఆ తర్వాత వంట, ఇంటి పనులన్నీ చేస్తాను. అందుకే అమ్ముంటే బాగుండేదా ఆంటీ? ప్లీజ్ సుధని గుర్తు చేయకు. మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. సారీ ఆంటీ. ఇంట్లో పెట్టిన ఆవకాయ ఉంది, మీకు ప్యాక్ చేయనా? వద్దు. ఆఫీస్లో పని, హోటల్ భోజనం, క్వార్టర్స్కి వెళ్ళి పడుకుంటా. ఏం వద్దు. సరే వదిలేయండి. ఇడ్లీ పిండి రుబ్బాను, ఉదయం నేను ఇడ్లీ చేసి ఇస్తాను, తీసుకెళ్ళండి. ఇంటి పని, వంట పని, ఈ విషయాలే ఉన్నాయా? అయినా ఇంత చిన్న వయసులో నీకెన్ని బాధ్యతలా? నీ వయసులో ఆటపాటలతో హాయిగా గడిపేవాళ్ళం. నువ్వేమో తలకు మించిన చాకిరీ చేస్తున్నావు. ఇక చాలు. నీ విషయాలు తలుచుకుంటే మనసుకి చాలా బాధగా ఉంది. మీ అమ్మ గురించే మాట్లాడు. విసిగించానా ఆంటీ? బాధేసింది అంతే. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అమ్మ ఫోటో మీ దగ్గరుందా? ఆల్బంలో ఉన్నట్టు గుర్తు. నేను నా పూర్తి లగేజ్ తీసుకురాలేదు. తెచ్చాక నీకు ఇస్తాను. అమ్మ మీరు ఎప్పుడు కలిసే ఉండేవారా? అవును, కలిసి స్కూలుకి వెళ్లేవాళ్ళం, సాయంత్రం ఆడుకునేవాళ్ళం. ఇంటికి వెళ్లేదాన్నే కాదు, ఇక్కడే పడుకొని మీ తాతయ్య చెప్పే కథ వినేదాన్ని. కథనా? ఏ కథ? నువ్వు ఏ కథ వినలేదా? లేదు, తాతయ్య నాతో మాట్లాడరు. రాజకుమారి, రాజకుమారుడు, రాక్షసుడు కథ. మీకు ఇంకా గుర్తుందా? నాకు చెప్తారా? 7 అంతస్తుల మేడలో చక్కటి రాజకుమారి. ఆమెనొక రాక్షసుడు తీసుకుని వెళ్లిపోయాడు. వాడి ప్రాణాలు 7 పర్వతాల అవతల 7 సముద్రాలు దాటాక ఒక చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉన్నాయి. ఆ చిలుక రెక్కలు విరిస్తే రాక్షసుడి చేతులు విరిగిపోతాయి. చిలుక మెడ విరిస్తే ఆ రాక్షసుడి ప్రాణాలే పోతాయి. ఇది తెలుసుకున్న రాజకుమారుడు రాజకుమారి జాడ వెతికి పట్టి ఆ చిలుక ఉన్న చోటికి చేరుకున్నాడు. ఆ తర్వాత? లాస్ట్ వరకు కథ ఎప్పుడూ వినలేదు. ఆ తర్వాత ఏమైందని అడగలేదు.
ఉరుకులు పరుగుల జీవితం. స్కూల్ అయింది, కాలేజ్ అయింది, జాబ్ వచ్చింది, పెళ్ళయింది, కాపురం ఒక కొలిక్కొచ్చింది. ఇప్పుడు సుధని వెతుక్కుంటూ వచ్చాను. కానీ తను లేదు. కాలం తనలో కలిపేసుకునే వాస్తవాలు ఆ తర్వాత కొందరికి కథలవుతాయి, ఇంకొందరికి వ్యధలవుతాయి. అది నీకు అర్థం కాదులే. అయినా రాజకుమారుడు వచ్చే వరకు రాజకుమారి ఎక్కడుంటుంది? ఆ రాక్షసుడి దగ్గరుంటే బోరు కొడుతుంది కదా. అయినా రాజకుమారి అలర్ట్ గా ఉండాల్సింది. ఏంటి ఏమన్నా? రాజకుమారి అయినా సరే అమ్మాయి కాబట్టి అలర్ట్ గా ఉండాలి అంటున్నా. ఆంటీ, మీరు సిటీకి వెళ్ళాక మళ్ళీ రారు. మీకు నన్ను చూసే వీలు కూడా దొరకదు. మీరు చాలా బిజీగా ఉంటారు కదా. అలా ఏం కాదు. నేను కొద్దిగా సిటీలో సెటిల్ అవ్వగానే నిన్ను తీసుకెళ్తాను, సరేనా? సరే. ఆంటీ, నాకు హెల్ప్ చేస్తారా? అడుగు. నాకు ఒక డ్రెస్ కుట్టిస్తారా? ఏ తాతయ్య కుట్టించటం లేదా? కుట్టిస్తున్నారు, కానీ చిన్నప్పుడు అమ్మమ్మ చీరలతో, ఇప్పుడు అమ్మ చీరలతో డ్రెస్సులు కుట్టిస్తున్నారు. పీరియడ్స్ టైంలో ఇబ్బందిగా ఉంటుందా ఆంటీ? అవి వద్దని తాతయ్యకి చెప్పు. తాతయ్య ఏమనుకోరు, కొత్తవి కుట్టిస్తారు. కుట్టిస్తారు, కానీ టైలర్ దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్గా చెప్పాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి విషయాలు అమ్ముంటే అర్థం చేసుకునేది. తాతయ్యకి అర్థం కాదు. మీరు వెళ్ళిపోతే తాతయ్య ఎక్కడా? బయటకు వెళ్ళారు. ఈ రోజు రాత్రికి మీ తాతయ్యతో మాట్లాడతాను. రేపు నిన్ను తీసుకువెళ్ళటానికి వీలవుతుందో లేదో తెలీదు, కానీ ట్రై చేస్తాను. మీరు సుధ గురించి చెప్పనే లేదు. సుధా చనిపోయింది. మా మాటలన్నీ వినేసావా? నా తండ్రి ఎవరన్నది ఎవరికీ తెలియదని అర్థమైంది. అమ్మతో పాటు నేను చనిపోవాల్సింది, లేదా చంపేయాల్సింది.